నమస్తే. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక నిపుణుడు ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటో తెలుసా? ముఖ్యంగా ప్రభుత్వం దిగిపోయే ముందు 2013 అస్తవ్యస్తమైన ఆర్థిక స్థితి. అప్పట్లో మన దేశం ప్రపంచంలోని 5 అతి బలహీన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2006లో ప్రారంభమైన బ్రిక్స్ BRICS అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల సమూహంలో భారత్ కూడా భాగస్వామి కదా, సభ్య దేశం కదా. అయితే 2013 వచ్చేసరికి మన దేశ ఆర్థిక వ్యవస్థ వాళ్ళు అనుకున్న అంచనాల ప్రకారం అభివృద్ధి చెందకపోవడంతో ఇండియా స్థానంలో అంటే ఆ బదులు ఇండోనేషియా దేశాన్ని బ్రిక్స్ సభ్యుడిగా చేర్చుకోవాలని ఆలోచన చేశారు. 2004-14 మధ్య భారతదేశంలో అభివృద్ధి చాలా బాగుందని మన్మోహన్ సింగ్ సర్కార్ అద్భుతమైన చెప్పుకుంటారు కదా. ఇప్పటికీ కుటుంబ బానిసలు ఆ పార్టీ చెప్పుకుంటుంది కదా. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? 2004-14 మధ్య భారత్ కూడా మంచి అభివృద్ధి రేటు నమోదు చేసుకుంది నిజమే. అయితే ప్రపంచమంతా ఇంకా అంతకన్నా అభివృద్ధిలో పరుగు తీసింది మిగతా దేశాలన్నీ కూడా. ఈ అభివృద్ధి పెరుగుదల దానికి సరితూగలేదు. ఆ కాలంలో చైనా, రష్యా, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థలు పరుగులు తీసినాయి. బ్రిక్స్ సమూహంలో భారత్నే అతి బలహీన దేశంగా నిలిచింది. పడిపోతున్న రూపాయి విలువ, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కరెంటు అకౌంట్ లోటు వల్ల మన దేశానికి ఆ దుస్థితి వచ్చింది. పెట్రోల్ డిమాండ్ తట్టుకోలేక రాత్రి 8 గంటలకి బంకులు మూసేయాలని సూచన వచ్చింది. రూపాయి విలువ పడిపోకుండా ఆపడానికి ప్రజల్ని బంగారం కొనొద్దని ప్రభుత్వం కోరాల్సి వచ్చింది. ఏడాదికి 12 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను 6కు తగ్గించాల్సి వచ్చింది. అందుకే 2004-14 మధ్య కాలంలో భారత్ బ్రిక్స్ దేశాల్లో బలహీనమైన దేశం. 2004లో మన దేశ GDP $721 బిలియన్. అది 2014 వచ్చేసరికి $2.03 ట్రిలియన్ అయింది. అంటే 182% పెరుగుదల ఉంది. ఇది పేపర్ మీద చూడడానికి అత్యద్భుతంగా కనిపిస్తుంది కానీ మిగతా బ్రిక్స్ దేశాలతో ఈ అభివృద్ధిని పోలిస్తే చైనా అదే కాలంలో 440%, బ్రెజిల్ 267%, రష్యా 223% పెంచుకుంది. అంటే ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థలు భారీ పెరుగుదల నమోదు చేసుకుంటూ ఉంటే మన ఎదుగుదల వాటికి తగ్గట్టుగా లేదు. అందుకే ఆ దేశాలతో గ్యాప్ పెరిగిపోయింది. అయితే 2014 నుంచి అంతర్జాతీయ ఆర్థిక పెరుగుదల మందగించింది. బ్రెజిల్ GDP 16% తగ్గింది. రష్యా GDP మాత్రం అలాగే స్థిరంగా ఉంది. చైనా GDP 84% పెరిగితే భారత GDP 83% పెరిగింది. అంటే గతంలో లాగా బ్రిక్స్ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడలేదు. అయితే అప్పుడున్న అంటే 2004-14 మధ్య చైనాతో ఏర్పడిన భారీ గ్యాప్ను తగ్గించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే 2014 నాటికే చైనా ఆర్థిక వ్యవస్థ బేస్ మనకంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే అప్పటికే చైనా GDP మన GDPకి 5 రెట్లు ఉంది. 2004లో మన GDPకి 2.5 రెట్లు మాత్రమే ఎక్కువ GDP ఉన్నా ఒక్కసారిగా అంతలా ఎలా ఎదిగింది? ఒక్క 10 ఏళ్లలో చైనా GDP రెండింతలైంది. మనకి చైనాకి GDP గ్యాప్ బాగా పెరిగిపోయింది. 2004లో చైనా 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయితే ఒక్క 6 ఏళ్లలో అది ప్రపంచంలోనే 2వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అలాగే 2004లో 16వ స్థానంలో ఉండే రష్యా 2014కి 9వ స్థానానికి, బ్రెజిల్ 13 నుంచి 7వ స్థానానికి చేరుకోగా భారత్ మాత్రం 12 నుంచి 2 స్థానాలు మాత్రం తగ్గించుకొని 10వ స్థానాన్ని చేరుకుంది. ఇంకో మాట చెప్పాలి, 2004లో బ్రిక్స్ సమూహంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2014 అయ్యేప్పటికీ ఆ సమూహంలో అతి చిన్న ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది. 2014 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదల దాదాపు చైనాతో సమానంగా కొనసాగుతోంది. 2014 తర్వాత చైనా GDP 84% పెరిగితే భారత GDP 83% పెరిగింది. అమెరికా GDP 54% మాత్రమే. అయితే చాలా ఎకానమీలు సుమారు 2014 స్థితిని నిలబెట్టుకుంటున్నాయి లేదా దిగజారినాయి. కానీ భారత్ మాత్రం దాదాపు 10-11 ఏళ్లుగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా ఆ దుర్భర పరిస్థితులను తట్టుకొని చైనాతో పాటు భారత్ మాత్రమే నిలబడుతుంది. అమెరికా పర్వాలేదనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే అంటే 2 ఏళ్ల క్రితం నాటికి 2023 నాటికే భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇండియా GDP బ్రెజిల్, రష్యాల GDPలకు రెండింతలుగా ఎదిగింది. ఈ 2 దేశాలు సమీప భవిష్యత్తులో భారత్ GDPని చేరుకోలేవు. ఒక్క GDP మాత్రమే కాదు, 2004-14 తలసరి GDP కూడా అంతే. ఆ కాలంలో భారత్ పెరుగుదల 150% ఉంది. చూడ్డానికి బాగుంది కానీ అదే సమయంలో మిగతా బ్రిక్స్ దేశాలతో పోలిస్తే చైనా 406, రష్యా 243, బ్రెజిల్ 223% పెరుగుదల నమోదు చేసినాయి. నిజంగా ఆ దేశాలతో పోలిస్తే భారత్ ప్రారంభ సూచి బేస్ తక్కువ. అందువల్ల పర్సంటేజీ ప్రకారం భారత్ తలసరి అభివృద్ధి రేటు గణనీయంగా ఉండాలి. కానీ దానికి వ్యతిరేకంగా జరిగింది.
2014 తర్వాత కూడా చైనా ఇంకా ముందే ఉంది. అయితే 2014-22 మధ్య చైనా తలసరి జీడిపి 66% పెరిగితే భారత్ గతంలో లాగా భారీ తేడా లేకుండా కొద్దిపాటి తేడాతో అంటే 53%తో ఉండగా రష్యా 8.8 పెరుగుదల నమోదు చేస్తే బ్రెజిల్ 27% తగ్గుదల నమోదు చేసుకుంది. అంటే 2004-14 మధ్య అంతర్జాతీయంగా అభివృద్ధి పరుగులు పెడుతున్న సమయంలో భారత్లో నిరుద్యోగం 8 నుంచి 8.6 మధ్య నమోదు చేసుకుంది. బ్రిక్స్ దేశాల్లో ఇదే అత్యధిక నిరుద్యోగ రేటు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న ప్రపంచం మొత్తం ఆర్థిక మందగమనంలో ఉన్న భారత్లో నిరుద్యోగ రేటు 7.3%. ఇక ద్రవ్యోల్బణం భారత్లో 2004లో 3.9% ఉంటే 2009కి అది 11% అయింది. 2012కి 12%కి చేరింది. దీనివల్ల రూపాయి విలువ గణనీయంగా తగ్గింది. ఒక సమయంలో ఆర్బీఐ గవర్నర్ అన్నమాట 1000 రూపాయల నోటు విలువ పడిపోతుంది కాబట్టి 10,000 నోటును తీసుకురావాలని ప్రపోజ్ చేశారు. అయితే 2014 తర్వాత అంటే కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం భారీగా ముఖ్యంగా అంటే కొన్ని దేశాల్లో గత 40 ఏళ్లలో లేనంతగా పెరిగితే భారత్ మాత్రం తట్టుకొని నిలబడింది. ద్రవ్యోల్బణం 6%లో ఉండేట్టు చూసుకుంది. ఇలా ఏ గణాంకాలు చూసినా కూడా 2004-11తో పోలిస్తే భారత్ ఇప్పుడు ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉంది. సూపర్ పవర్గా ఎదగడానికి బేస్ను రెడీ చేసుకుంది. ఇందాకటి గణాంకాలన్నీ చూస్తే 2004లో అంత పటిష్టంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను అంటే వాజ్పేయి మన్మోహన్ చేతిలో పెడితే ఆయన సంకీర్ణ ప్రభుత్వ బలహీనతల వల్ల ఏ కఠిన నిర్ణయం తీసుకోలేక అవకతవక ఆర్థిక నిర్ణయాలతో 2014కు మళ్ళీ బలహీన ఆర్థిక వ్యవస్థగా చేశారు. 2014లో మోదీకి మనం పూర్తి మెజారిటీ ఇవ్వడం వల్ల ఒకవైపు ఆర్థిక సంస్కరణ అమలు చేస్తూ ప్రజలకు రుచించని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు ఆయన. ప్రపంచ దేశాల్లో 5వ బలహీన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నదాన్ని 9 ఏళ్లలో 5వ బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీసుకొచ్చారు ఆయన. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలు అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనే ఈ పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఆ సమయంలోనే ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. అదొక గొప్ప ఆర్థిక విప్లవం అని చెప్పొచ్చు. ఒకప్పుడు పన్నులు అంటే పెద్ద తలనొప్పి. 2017కు ముందు భారతదేశంలో పన్నుల వ్యవస్థ ఒక చిక్కుల అడవిలా ఉండేది. 17 రకాల పన్నులు, 13 సెస్సులు, ఒకే దానిపై 2 సార్లు పన్నులు, లెక్కలేనన్ని కాగితాలు, అడుగడుగున అవినీతి, ఒక్కో రాష్ట్రం దాటుతుంటే కొత్త పన్నులు, కొత్త రేట్లు, సామాన్యుడికి అధిక ధరలు. ఇదంతా చూసి విసిగిపోయిన మోదీ సర్కార్ అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే జీఎస్టీ. ఇది కేవలం పన్ను సంస్కరణ మాత్రమే కాదది భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించిన ఒక గొప్ప చర్య. భారత ఆర్థిక వ్యవస్థ పౌరుల జీవితాలను మార్చేసింది జీఎస్టీ. అవినీతి గందరగోళం ఉన్న వ్యవస్థను ఏకీకృత డిజిటల్ వ్యవస్థగా మార్చింది. పౌరులు నిత్యావసరాలపై పొదుపు చేయగలిగారు. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక స్థిరత్వం లభించింది. ప్రభుత్వం తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంది. అందుకే ఆర్థికవేత్తలు జీఎస్టీని 1991 తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద నిర్మాణాత్మక సంస్కరణగా అభివర్ణించారు. 2017లో ప్రారంభమైన ఈ సంస్కరణ ఇప్పుడు తక్కువ ధరలు, అధిక డిమాండ్, బలమైన ఆదాయాలు, వేగవంతమైన వృద్ధి అనే ఒక మంచి చక్రాన్ని, ఒక సైకిల్ని నడిపిస్తోంది. మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తీసుకురావడమే కాకుండా భారతదేశ మార్కెట్ని ఏకం చేసింది. నిజంగా జీఎస్టీనే నవ భారతానికి వెన్నెముక. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.